మీడియా ముందు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ నాయకులు తెరవెనక మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ భుజాలు రాసుకు తీరడం కామన్ అయిపోయింది. ఇక కొంతమంది అయితే జాయింట్ గా వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో వ్యాపారాలు చేస్తే సహించేది లేదని టీడీపీ అధ్యకుడు చంద్రబాబు పార్టీ కార్యకర్తలు నేతలను హెచ్చరించారు. రాష్టంలో పొలిటికల్ రైవల్స్ బిజినెస్ ఫ్రెండ్స్ గా డబుల్ యాక్షన్ చేస్తున్న నేతలపై ఒలుక్కేద్దాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ రాజకీయాల్లో శత్రువులే ఉండరని నిరూపిస్తున్నారు మన పొలిటీషియన్స్. బయట నోటుకొచ్చినట్లు తిట్టుకునే టీడీపీ కాంగ్రెస్ నేతలు డబ్బు వ్యవహారాలు వ్యాపార లావాదేవీల దగ్గరకొచ్చేసరికి దోస్త్ మేరా దోస్త్ అంటూ ప్రాణమిత్రులా వ్యవహరిస్తున్నారు. తరచి చూస్తే రాష్ట్రంలో ఇలా జాయింట్ వ్యాపారాలు చేస్తున్న టీడీపీ కాంగ్రెస్ నేతలు చాలా మందే కనిపిస్తారు. టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యకుడు చౌదరి నారాయణమూర్తి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర్ బిజినెస్ పార్ట్నర్స్. జిల్లాలో వంశధార, నాగావళి నదుల ఒడ్డున ఉన్న ఇసుక క్వారీలన్నీ వీళ్ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇక విజయనగరం జిల్లాకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు బొత్స కుటుంబంతో కలిసి ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని మద్యం సిండికేట్ లో కూడా వీళ్లు పార్ట్నర్స్. ఇక పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ద్వాపరపెద్ది జగదీష్ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పామాయిల్ బిజినెస్ చేస్తున్నారు. ఇక టీడీపీకి చెందిన మరో మాజీ మంత్రి పడాల అరుణ కూడా బొత్స కుటుంబంతో వ్యాపార లావాదేవీలు నడుపుతున్నారు. గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ నేత గద్దె బాబురావులు కలిసి వ్యాపారం చేసేవాళ్లు. అయితే బిజినెస్ లో తేడా రావడంతో బద్ధశత్రువుల్లా మారారు. అటు గోదావరి జిల్లాకొస్తే కొల్లేరు సిండికేట్ లో పశ్చిమ గోదావరి జిల్లా నేతలంతా సభ్యులే. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, మంత్రి వట్టి వసంతకుమార్, పీఆర్పీ నేత కోటగిరి విద్యాధర్రావు లాంటి అగ్రనేతలంతా సిండికేట్ కోసం పనిచేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు సిండికేట్ ప్రయోజనాలు రక్షిస్తుంటారు. వ్యాపార వ్యవహారాల్లో వీళ్లకి పార్టీ విభేదాలు కనిపించవు. ప్రస్తుతం జిల్లాకు చెందిన మంత్రి కొల్లేరు సిండికేట్ బాధ్యతలు చూస్తున్నారు. రాజకీయ వ్యాపారాల్లో గుంటూరు జిల్లాని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ నేతల వ్యాపారాలకు రాజకీయాలు అడ్డురావు. జిల్లా టీడీపీ అధ్యకుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నో వ్యాపారాల్లో పార్ట్నర్స్. మరో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కన్నా వ్యాపార సంబంధాలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇక నర్సారావుపేట ఎంపీ టీడీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి రామ్కీ గ్రూపుల్లో భాగస్వాములు. కడప జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వ్యాపార సంబంధాలున్నాయి. ఇక టీడీపీ ఉద్యమాలు చేసి మరీ దుమ్మెత్తిపోసిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే బీదం మస్తాన్రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి కలిసి బెంగళూరులో కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు పనుల్లో కాంగ్రెస్ టీడీపీ నేతలంతా సిండికేట్ గా ఏర్పడ్డారనేది బహిరంగ రహస్యం. ఇలా పార్టీలో చోటా నేతల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుంటూ జనానికి మాత్రం చెవులో పువ్వులు పెడుతున్నారు.